హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే దారమఠం గుడికి వచ్చాము. చూడండి, ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఇక్కడ స్నానం చేయడానికి వచ్చాము. నేననే కాదు, ఇక్కడ చాలామంది వస్తారు. కోట్ల జనాలు అయితే వస్తారు. ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు. చూడండి ఎంతెంత జనం వచ్చారో. పక్కన చుట్టూ వెహికల్స్ అయితే నిండిపోయాయి. అక్కడ చూడండి చుట్టుపక్కలంతా ఎలా ఉందో. బస్సులు, వెహికల్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అస్సలు అయితే ఖాళీ లేదు. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈరోజు వెహికల్స్ అయితే అస్సలు ఖాళీ లేవు. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. నేనైతే గంట సేపు అయితే అక్కడే రోడ్లో ఉండిపోయాను. అలా కొంచెం అయితే ముందుకు వచ్చాను. అక్కడ బండి పార్క్ చేసి టికెట్ అయితే 20 రూపీస్ తీసుకున్నారు. బండి టికెట్ అయితే పార్కింగ్కి. చూడండి ఇక్కడైతే పెట్టారు, షాపులు పెట్టారనమాట. ఇక్కడ దుకాణాలు చాలా ఎక్కువగా పెట్టారు. ఇక్కడికి వచ్చే జనాలందరూ ఇక్కడ వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కోవాలని పెట్టుకున్నారనమాట. గుడి దగ్గర, గుడి బ్యాక్ సైడ్ అనమాట ఇది. మేమైతే వెళ్తున్నాము పైకి, కొండపైకి వెళ్తున్నాం స్నానానికి అనమాట. చూడండి నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారనమాట. చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చారు. అసలు అయితే ఖాళీ లేదు. గుడి కూడా ఖాళీ లేదనమాట. ఇక్కడ చూడండి కొబ్బరికాయలు, ఇలా అరటిపళ్ళు గుడికి వెళ్ళడానికి తీసుకోవడానికి అనమాట ఇక్కడ పెట్టారనమాట. గుడి లోపల అక్కడైతే అంత జనాలు అయితే ఉన్నారో చూడండి ఫ్రెండ్స్. పైకి వెళ్ళే కొద్ది జనాలే ఉన్నారు. కొంచెం ముందుకు వెళ్ళాలి, స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇవిగో ఈ మెట్ల నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి వాటర్ ఫాల్స్కి, స్నానాలకి. కొంతమంది పైకి ఎక్కలేరు, కింద అయితే స్నానాలు చేసేస్తున్నారు. చూడండి పక్కన ఎంతమంది ఉన్నారో. మేమైతే కొంచెం పైకి వెళ్ళి స్నానం చేసామన్నమాట కొండపైకి. ఇదిగో ఈ సైడ్ని అయితే చాలా వరకు స్నానాలు అయితే చేశారు. వాటర్ అయితే కొంచెం అక్కడ గలీజ్గా ఉంది. అలాగని పైకి వెళ్ళిపోయినమాట మేమైతే. అంటే చాలా పైకి వెళ్ళాము. చూడండి జనాలు అయితే ఎంత జనాలు వచ్చారో, ఎంతమంది వచ్చారో. కొంతమంది అయితే ఇక్కడ కిందనైతే స్నానం చేసేస్తున్నారు. ఈ రాళ్ళ దగ్గర అయితే జాగ్రత్తగా నడాలి. చాలా ఎక్కువ రాళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. కొంతమంది అయితే పడిపోతున్నారు కూడా ఈ రాళ్ళ దగ్గర. స్నానాలకు వచ్చేవాళ్ళు తోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. అలాగా కొంచెం పైకి ఫైనల్గా అయితే కొంచెం పైకి వెళ్ళాము. కొంచెం వాటర్ బాగున్న దగ్గర చూడండి ఇక్కడైతే స్నానం చేస్తున్నాను నేను. కొంచెం వాటర్ అయితే బాగా నీట్గా ఉన్నాయన్నమాట. వాటర్ పైనుంచి, చాలా పైనుంచి వస్తున్నాయి. కూలింగ్ వాటర్లా పడుతున్నాయి అన్నమాట. చల్లగా చాలా కూల్గా ఉన్నాయి వాటర్ అయితే. చాలాసేపు అయితే స్నానం అయితే చేసాం మేము. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత జనం అంటే మా అమ్మలు లేరనమాట. దారమఠం ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ జనం వచ్చారు స్నానాలకి. చూడండి ఫ్రెండ్స్ అలా వాటర్ పడుతూనే ఉంటుంది. ఇక్కడ చాలా ఎక్కువ వాటర్ పడుతుంది అన్నమాట. ఎప్పుడు వాటర్ ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు లేకపోవడం అనేది ఉండదు దారమఠంలో అనమాట. చాలామంది జనాలు అయితే ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తారు, గుడికి వెళ్తారు శివుని దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లైన్లు పెట్టారనమాట. స్నానం చేసి కిందకు వచ్చేసాము. కిందకు వచ్చేసరికి జనాలు ఎంత జనాలు ఉన్నారో చూడండి. అసలు ఖాళీ లేదు. మేము లోపలికి వెళ్తామా వెళ్ళలేమా అనే డౌట్తో అయితే ఉండిపోయాము. అయితే అక్కడ 10 రూపీస్ టికెట్ ఉంది, 50 రూపీస్ టికెట్ ఉంది. కొంతమంది అయితే ఇక్కడే బయట నుంచి దండం పెట్టేసుకుంటున్నారు. మేమైతే 50 రూపాయల టికెట్ తీసుకున్నాం అన్నమాట.
ఖాళీ లేదు కదా, అలాగని త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దాం కదా, అలాగని అయితే ఒక్కొక్క మనిషికి 50 రూపాయల టికెట్ అన్నమాట తీసుకొని లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాము. లైన్ జరుగుతూనే ఉంది. కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్తున్నాను, గుడి లోపలికి. చూడండి లైన్ అయితే ఏ విధంగా ఉందో, ఎంత రద్దీగా ఉందో. అస్సలు అయితే ఖాళీ లేదు అసలు. మా వాళ్ళు అయితే ఖాళీ లేక కొంతమంది అయితే బయటనే ఉండిపోయారు. ఏమైనా గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం కదా, అలాగనైతే నేను ముందుకైతే వెళ్ళాను. అక్కడైతే చాలా జనాలు అయితే ఉన్నారు. అస్సలు ఆ లైన్ అయితే కదలట్లేదు. చూడండి ఫ్రెండ్స్, కొంతమంది అయితే ఇలా బయటనైతే దండం పెట్టుకున్నారు. మేమైతే లైన్లో నుంచే వెళ్తున్నాం అన్నమాట. అసలు ఖాళీ లేదు. అలా ముందుకు జరుగుతూ వెళ్తున్నాము. ఈ బయటనే అయితే ఇక్కడ ఈ పులిహోర ఇలా పెట్టారు, లడ్డూలు. దర్శనం చేసుకున్న వాళ్ళు అయితే తీసుకుంటున్నారు అనమాట అక్కడి నుంచే. చూడండి మేమైతే లోపలికి వెళ్ళి ఆ దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇలా ప్రసాదం అయితే తీసుకున్నాము. లడ్డూలు, పులిహోర ఇలాంటివి అక్కడ పెట్టారనమాట. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ ప్రసాదాలు ఆ గుడి లోపలే అమ్ముతున్నారనమాట. మేము వెళ్ళే కొలది జనాలు అయితే అలా వస్తూనే ఉన్నారు. లైన్ అయితే అసలు కదలట్లేదు. ఏమైనా గుడి లోపలికి వెళ్దామని తపనతో అయితే మేము ఇంకా దగ్గరికి వెళ్ళిపోయాము. చూడండి ఇంకొంచెం దగ్గరలో ఉన్నమాట, గుడికి దగ్గరలో. అసలు అయితే ఖాళీ లేదు. గర్భగుడిలోకి వెళ్ళలేదు. బయట నుంచి అయితే దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు చాలామంది. మేమైతే దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాము శివుని దగ్గరికి వెళ్ళి. చూడండి ఎంత జనము, ఎంతమంది ఉన్నారో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు శివరాత్రి కాబట్టి ఎంత జనం వచ్చారనమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎంత జనం వస్తూ ఉంటారు, కానీ ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ జనం వచ్చారు. చూడండి ఏదేమైనా గుడి లోపలికి వెళ్ళిపోయాము. దర్శనం చేసుకొని ఇలా బయటన ఇలా దండం పెట్టుకుంటున్నాం. చూడండి నవగ్రహాల దగ్గర దర్శనం చేసుకొని, అది నెక్స్ట్ టైం వచ్చి ఇక్కడ గజస్తంభం అనమాట. ఇక్కడైతే పూజలు అన్నీ చేసేస్తున్నారు. ఇక్కడ అన్నీ దండం పెట్టుకుంటున్నాము. అలాగే లోపల మహానంది ఉంటుంది అన్నమాట గుడి లోపల. ఆ నంది దగ్గర కూడా దండం పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ లోపల ఇది గుడి లోపల మహానంది దగ్గర దండం పెట్టుకున్నాను అన్నమాట. ఆఖరికి ఇలా నాకు దర్శనం అయ్యింది గుడి లోపల. ఫ్రెండ్స్ బయట అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి ఇక్కడ మజ్జిగ ఇస్తున్నారనమాట, చల్లగా కూల్గాన. మేమైతే ఒక్కొక్క గ్లాస్ తాగేసాము. నెక్స్ట్ ఏమొచ్చి ఇక్కడ అన్న సంతర్పణ పెడుతున్నారు. అక్కడ కూడా కొంచెం అన్నం పెడుతుంటే అక్కడ ఒక ప్లేట్ అన్నం తినేసాం అనమాట మేము. చూడండి ఇక్కడ కూడా కొంచెం లైను, చాలా ఎక్కువ మంది ఉన్నారని లైన్ పెట్టారు. ఇక్కడ చూడండి పులిహోర, అన్నం, ఇలా బంగాళదుంప కూరతోటి అన్నం పెడుతున్నారనమాట. అన్న సంతర్పణ చేశారు గుడి బయటన. ఇక్కడ అన్నం తిన్నామన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ మన వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంజనారెడ్డి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫైనల్గా అలా దర్శనం చేసుకొని ఇలా ఫుడ్ తిని ఇంటికైతే వచ్చేసామండి. బాయ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి మర్చిపోకండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన వీడియో. లైక్ చేసి సపోర్ట్ చేయాలి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.